గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదవాళ్ళ కోసం ఎప్పుడు అందుబాటులో ఉండి మీకోసమే పనిచేయాలనేటువంటి ఒక తపనతోనే ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అందరం మీకు అండగా ఉండడానికి ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల పాలన, ప్రజల కోసమే వచ్చిన పాలనను ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని చూస్తున్నటువంటి కార్యక్రమం. సన్నబియ్యం ఇస్తున్నప్పుడు కొంతమంది సన్నబియ్యం కూడా ఇవ్వలేదన్నారు. అందరికీ అందుబాటులో ఉంచడానికి అవసరమైతే ఇంకా కొంతమందికి గతంలో మనకి ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులు 12,700 ఉన్నాయి. అదనంగా ఇప్పుడు 5,650 కార్డులు దాదాపుగా కొత్తగా ఇస్తున్నాం. కొత్తగా ఆ కుటుంబాల్లో మెంబర్లను పెట్టడం కానీ, కొత్త కార్డులు ఇచ్చడం కానీ, కొత్త కార్డులే దాదాపు 2,528 కొత్త కార్డులు ఇప్పుడు ఇస్తున్నాం. ఇంకా యాడింగ్ 2,472 మందికి కొత్తగా యాడ్ చేసినాం. అంటే 5,000 మందికి ఇప్పటి వరకు ఈ కార్డుల యొక్క అవసరాలను తీర్చడానికి ఇప్పటి వరకు మాకు రికార్డుగా వచ్చినటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా గ్రామాలలో మేము ఇచ్చే పథకాలు అందుతలేవు అంటే అక్కడ ఉండే కార్యదర్శికో లేదంటే వినకపోతే మండలంలో ఉండేటువంటి మండల అధికారులకు మీరు చెప్పండి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని మీరు టీవీలలో చూస్తున్నారు. అన్ని గ్రామాల్లో టీవీలు ఉన్నాయి, అన్ని గ్రామాల్లో పేపర్లు వస్తాయి. మీరు తెలిసిన నాయకులు కానీ లేకపోతే తెలిసినటువంటి మీ మహిళా తల్లులందరికీ కూడా టీవీ చూస్తే అర్థమవుతుంది మన ప్రభుత్వం ఏమిస్తుంది, ప్రజల పాలన ఏం చేస్తుందో అని అర్థం చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకము ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. మేము ఈరోజు ఓట్ల కోసమో లేకపోతే దేనికోసమో చేయడం లేదు. ఎన్నికల నాడు మేమన్నీ ఇచ్చేది మా వంతు, ఓట్లు వేసేది మీ వంతు తప్ప మీరు ప్రభుత్వం బాగుంది అనేటువంటి పరిస్థితిని తీసుకురావాలి. ఇది మనది ప్రభుత్వం, మన ప్రభుత్వాన్ని మనము ఆశీర్వదించాలనే ఆలోచన మీలో ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకే మన యాచారం మండలంలో ఉన్న 24 గ్రామ పంచాయతీలు, 24 గ్రామ పంచాయతీలో పేదరికం ఉంది. రెక్కాడితే డొక్కాడనటువంటి పేదవాళ్ళే 190% ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మేము ఆదుకునే కార్యక్రమం చేస్తున్నాం. ఒకప్పుడైతే పేదోళ్ళ భూములు గుంజుకున్నారు. ఇక్కడ పేదోళ్ళ భూములు 6-7 ఊర్లలో గుంజుకొని వాళ్ళకు అడ్డీకి పావుసారంటే 8,000 రూపాయలు 8 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళని ఆదుకోవడానికి ఫార్మాసిటీ బంద్ చేసి మొన్న దాదాపుగా ఒక్కొక్కరికి 1,20,00,000 రూపాయల వరకు వాళ్ళకు 120 గజాలు ఇచ్చి వాళ్ళని గజానికి 20,000 రూపాయలు తిరుగు అంటే 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఒక్కొక్కరికి 1 ఎకరాకు వచ్చింది. 2 ఎకరాలు ఉంటే అదే రేషియోలో వస్తుంది. కాబట్టి పేదవాళ్ళని ఆదుకోవడానికి ఫార్మాసిటీ బంద్ చేస్తున్నాం. ఫార్మాసిటీ ఉంటే బతకడమే కష్టం ఉండే మన ఊర్లు లేవగొట్టి పంపించేవాళ్ళు. కానీ ఆ దుర్మార్గులను మీరు చక్కగా మీకున్న శక్తితో ఇంటికి పంపించారు. ఈ రాష్ట్రం అంతా కూడా పేదవాళ్ళ కోసం కాంగ్రెస్ వస్తేనే ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అందుకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఈరోజు ఆ ఇందిరమ్మ ఇల్లు ఎవరైనా కట్టుకోలేకపోతే మళ్ళీ ఒకసారి ఇస్తామని చెప్తున్నాం. రాకపోతే కూడా వచ్చే సంవత్సరం కూడా మళ్ళా ఇస్తాం. ఈ మండలంలో 500 ఇల్లు ఇస్తే ఇప్పటికీ 400 ఇల్లు మాత్రమే వర్క్ చేసుకుంటున్నారు. దాదాపు 100 ఇల్లు ఇంకా పని చేయలేకపోతున్నారు. అది కూడా మీరు చేసుకోండి తొందరగా. ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. కానీ కట్టుకోవడము మీ బాధ్యత. మీరు అందరూ కూడా రానటువంటి వాళ్ళు ఉంటే ఇప్పుడైనా గ్రామాలలో పేదరికం ఉండి ఎక్కడైనా తప్పు జరిగి గ్రామాల్లో ఇందిరమ్మ కంపెనీలు కానీ అధికారులు కానీ పేదోడిని నాకు ఇల్లు లేదు అని చెప్పినప్పుడు రాయకపోతే మండలంలో ఉండే అధికారుల దృష్టికి తీసుకురండి. ఇవన్నీ కూడా పేదోళ్ళ కోసం చేసే కార్యక్రమాలు. ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమం 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు ఇవ్వలేదు.
కానీ 7 లక్షల కోట్ల రూపాయలు మన నెత్తిన పెట్టినటువంటి దుర్మార్గులు పారిపోయారు. ఈ రోజు గొప్పలు చెప్పుకునడానికి ఇంకా వాళ్ళ దగ్గర ఏదో కట్టుకథలు చెప్తున్నారు. ఈ రోజు మన ముఖ్యమంత్రి ఏ రోజు కా రోజు ఏ గ్రామంలో ఎన్ని ఇళ్ళు కడుతున్నారు, ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి, ఎంతమందికి ఈ రోజు 500 రూపాయల సిలిండర్లు వస్తున్నాయి, ఎంతమందికి 200 కరెంటు ఉచితంగా 200 యూనిట్లు వస్తుంది. ఇవన్నీ కూడా ఏ రోజు కా రోజు ప్రభుత్వం దగ్గరికి మా దగ్గరికి వస్తున్నాయి. అందుకే ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి సెక్రటరీలకు గుర్తు చేసి మీ అందరికి అందించమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా ఇంకా గ్రామాలలో ఎవరైనా రేషన్ కార్డులు కానీ ఏదైనా సరే ప్రభుత్వ పథకము అమలు చేయడానికి మీకు దానికి లిమిట్ ఏమీ లేదు. ఈ వారంలో చేయండి, వచ్చే వారం వరకు పూర్తిగా వచ్చే పథకాలన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా వేదిక మీద ఉన్న అధికారులకు కూడా తెలియపరుస్తున్నా. మీరు గ్రామాలకు మీరు కూడా వెళ్ళండి. ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారిని వెళ్ళమని చెప్తున్నాడు, ప్రతి గ్రామానికి వెళ్ళమంటున్నాడు. మీరు కూడా ఉన్నటువంటి 24 గ్రామాల్లో మండలంలో ఉండే అధికారులందరూ కూడా గ్రామాలలోకి వెళ్ళి ఏ గ్రామంలో మన ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి, ఏ గ్రామంలో అయితలేవు, కాకపోతే అక్కడ ఏం సమస్య ఉంది, ఆ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించమని కూడా మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మీరందరూ కూడా మనకు వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకు రెక్కాడితే డొక్కాడనేటువంటి పరిస్థితి